అది కొన్ని టన్నుల వెయిట్ ఉంటుంది. అది ఎలా ఎగురుతుందో ఒకసారి విజువల్ ఒకసారి మీరు చూడండి. మీరు నౌ లెట్ మీ బి వెరీ క్లియర్, రష్యా దీనికి ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది లేదా అన్న డౌట్ వద్దు మనకి. ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇలాంటి సిటీస్లో చైనాలో పుడితే ఒక రకమైన పాస్పోర్ట్ ఉంటుంది, రూరల్ చైనాలో పుడితే ఇంకో రకమైన పాస్పోర్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ రెండు పాస్పోర్ట్లు డొమెస్టిక్ పాసెస్ లాగా. ఈ పాస్పోర్ట్ ఉండే వాళ్ళకి డిఫరెంట్ లబ్ధి ఉంటుంది, డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. గ్లోబల్గా ఇవాళ 3 పెద్ద ఈవెంట్స్ జరిగాయి. అది 1 by 1 మీ ముందు ప్లేస్ చేస్తాను నేను. రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం మొదలైనప్పుడు 2022లో మనలో ఎవ్వరమైనా అనుకుని ఉంటామా ఒక యుక్రెయినియన్ డ్రోన్ రష్యా మీద ఉంటుందని, అది కూడా మాస్కో మీద, క్యాపిటల్ మీద ఉంటుందని? ఆ డ్రోన్ కొట్టే ప్రక్రియలో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఒక మిజైల్ రష్యా డిప్లాయ్ చేస్తుందని, ఆ మిజైల్ ఈ డ్రోన్ ని కొట్టకుండా తన సొంత ఆయిల్ ఫెసిలిటీని కొట్టి. We look into another war now between Russia and Ukraine. Ukraine has launched one of its biggest drone attacks on Moscow since the start of the war. It has struck a major oil refinery for the second time in a week and disrupting air traffic across the Russian capital. ఆ ఫెసిలిటీ మీద ఒక లిడ్ ఉంటుంది కదా, అది కొన్ని టన్నుల వెయిట్ ఉంటుంది. అది ఎలా ఎగురుతుందో ఒకసారి విజువల్ ఒకసారి మీరు చూడండి. మీరు నౌ లెట్ మీ బి వెరీ క్లియర్, రష్యా దీనికి ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది లేదా అన్న డౌట్ వద్దు మనకి. ఖచ్చితంగా తీసుకుంటుంది. అండ్ ఆల్రెడీ కాషియస్గా ఉన్న రష్యా ఇంకా కాషియస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దీని మీద ఇంటర్నెట్లో ట్రోలింగ్ కూడా అదే స్కేల్లో జరుగుతుంది. ఇది అమెరికాకి విక్టరీ. ఎందుకంటే యూఎస్ఎస్ఆర్లో ఉండే 2 దేశాలు ముక్కలే విడిపోయి ఒక దేశాన్ని ఇంకో దేశం ఇలా తినేస్తుంటే కోల్డ్ వార్ టైం నుంచి ఎదురు చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యే దేశం ఏంటి అంటే యూఎస్ఏ కదా. ప్లస్ ప్రపంచ యుద్ధం రెండోది World War II జరిగినప్పుడు జర్మనీని ఏ ఆర్మీ గట్టిగా కొట్టింది అంటే దాని ఆన్సర్ రెడ్ ఆర్మీయే. వేరే దేశాలు వచ్చాయి, యూరోపియన్ దేశాలు వచ్చాయి, అమెరికా వచ్చింది, ఇవన్నీ దేశాలు వచ్చి హెల్ప్ చేసాయి. కానీ పిడిగుద్దు ఏ దేశానికి గట్టిగా పడింది అంటే అది రష్యాదే. అది దాన్ని సెలబ్రేట్ చేయడానికి ప్రతి సంవత్సరం కమమరేట్ చేయడానికి ఈ ఆర్మీ ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఫర్ డిస్ప్లే మనకి రిపబ్లిక్ డే రోజు జరుగుతుంది. అలాంటిది ఒకటి రష్యా చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్. కాకపోతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫస్ట్ టైం దీని స్కేల్ మీరు అర్థం చేసుకోండి. ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ని, ఆ మిజైల్స్ని బయటికి తీసుకురావట్లేదు రష్యా. దానికి కారణం ఒకటే, యుక్రెయిన్ కానీ కరెక్ట్ టైం చూసుకొని కరెక్ట్ మిజైల్ని కానీ కొడితే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ నష్టం జరుగుతుంది. అండ్ పేరు ప్రకారం కూడా రష్యాకి ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ సిగ్నలింగ్. మీరు ఇదే చూడండి ఒకసారి. యూఎస్ఏ సెలబ్రేటింగ్, మీరు ఇంటర్నెట్, ట్విట్టర్ మొత్తం రష్యన్ మాస్కోలో సిచ్యువేషన్ ఎలా ఉందని చూపిస్తున్నారు. ఈ విజువల్ మీరు చూడండి ఒకసారి. దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం ఇవాళ. దీనికి అదనంగా 2 అదర్ జియో పొలిటికల్ ఈవెంట్స్ జరిగినాయి. ఒకటి, బయటికి బహిరంగంగా యుద్ధం చేయకపోయినా కూడా మనం చైనా మనమే స్ప్రెడ్ చేస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ కి టిట్ ఫర్ టాట్ అన్నట్టు టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్ అంటారు కదా, అదే విధంగా చైనాలో అనాదిగా వస్తున్న క్యాస్ట్ సిస్టమ్ ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ కింద ఎలా కోడిఫై అయిపోయిందో అది వాళ్ళకే తెలియకుండా, అండ్ ఇన్ఫాక్ట్ దాని వాళ్ళు ప్రపంచం నుంచి ఎలా దాస్తున్నారో ఇది ఇవాళ ఇండియన్ ట్విట్టర్ అకౌంట్స్ బయటపెడుతున్నాయి. ఇన్ఫాక్ట్ మనం న్యూస్ చూస్తే గ్లోబల్ టైమ్స్ లో ఇవన్నీ కొన్ని హెడ్లైన్స్ మనకు కనబడొచ్చు. ఇండియన్ అంబాసిడర్ని చైనా సమ్మన్ చేసినది, అదంతా ఏం జరగలేదు, ఆ లెవెల్ వరకు వెళ్ళలేదు ఇది. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఏదైతే ఉందో అందులో ఇండియా కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. అది ఏ విధంగా చేస్తుంది, చైనీస్ క్యాస్ట్ సిస్టమ్ ఏంటిది, ఇదంతా కూడా మనం మాట్లాడాలి. దీనికి భారతదేశానికి ఏంటి డిఫరెన్స్? ఎందుకంటే చైనా పదే భారతదేశాన్ని వేలెత్తి చూపిస్తుంటుంది కదా, బ్యాక్వర్డ్ సొసైటీ, ఈ సొసైటీ, ఆ సొసైటీ అని చెప్పి. ప్రాబ్లమ్స్ లేవని చెప్పి నేను చెప్పట్లేదు ఎక్కడ, బట్ ఆ మాట చైనా చెప్తున్నప్పుడు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అండ్ మూడోది, ఒక సబ్మెరీన్ ని బే ఆఫ్ బెంగాల్ దగ్గర పాకిస్తాన్ డిప్లాయ్ చేయబోతుంది. బే ఆఫ్ బెంగాల్ దగ్గర జాగ్రత్తగా బంగ్లాదేశ్ కింద. ఇది ఇన్ఫాక్ట్ భారతదేశానికి ఎలాంటి పర్యవసానాలు తెస్తుందో 1 by 1 మన వాటి వీడియోలో మనం మాట్లాడాలి. అండ్ ఈ సబ్మెరీన్స్ కూడా చైనీస్ సబ్మెరీన్స్, మల్టిపుల్ సబ్మెరీన్స్ ఆర్డర్ పెట్టింది పాకిస్తాన్. ఈ టాపిక్స్ మొత్తాన్ని రౌండప్ వేసేదాం, కొట్టే తెచ్చాలి మీ ముందు పెట్టేస్తాను నేను. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా ఎటువంటి ఇష్యూ జరిగినా స్ట్రాంగ్ వాయిస్ అవుట్ నా నుంచి మీకు వస్తుంది. అండ్ ఇలాంటి జియో పాలిటిక్స్ కూడా ఎంత కాంప్లెక్స్ గా ఉన్నా కూడా ఒక నాలెడ్జ్ పిల్ లాగా రోజు నా స్టైల్లో మాట్లాడి మీ ముందు పెట్టే పూచి నాది. అది ఏ రోజు మిస్ అవ్వదు. దాన్ని మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే మీరు ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను ఒకటే పాయింట్ తో మొదలు పెడదాం అనుకున్నా. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే రష్యాది ఉందో ఆ ప్రోగ్రామ్ ని టెస్ట్ చేయించడానికి ఇన్ఫాక్ట్ రష్యా మొన్న అనౌన్స్ కూడా చేసింది, May 19 నుంచి 21 వరకు ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తామని చెప్పి. ఇలా జరిగితే నేచురల్ గా మనం అందరూ అనుకున్న విషయం ఏంటి, యుక్రెయిన్ భయపడుతుంది కాదు. యుక్రెయిన్ అది కావాలి. ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ ఇన్స్టిగేట్ చేస్తుంది రష్యాని ఇండైరెక్ట్ గా. ఇది ఎందుకో నేను చెప్తా. వన్స్ ఆ గ్రెనేడ్ పిన్ గానీ రష్యా గానీ పీకితే, న్యూక్లియర్ అనే పదం రష్యా నుంచి వస్తే, ఆ టెస్టింగ్ గనక జరిగితే, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఏది హైయెస్ట్ శాంక్షన్ కంట్రీ అంటే మనందరికీ తెలిసిన విషయం అది రష్యా. నార్త్ కొరియాని దాటి, సిరియాని దాటి, ఇరాన్ని దాటి, లిబియాని దాటి నంబర్ 1 పొజిషన్ లో ఉంది రష్యా. మల్టిపుల్ 1000 శాంక్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఆల్రెడీ ప్రపంచంతో గ్రజ్జు పెట్టుకున్నది రష్యా మీద. అలాంటిది ఇవాళ రష్యా గానీ ఇది కూడా స్టార్ట్ చేస్తే ఒక లెవెల్కి, ఒక మితికి మీరి కోపం గానీ వచ్చి అన్ని దేశాలు రష్యా మీద గుమ్మగట్టేస్తాయి. అండ్ భారతదేశం ఎటు సైడ్ ఉంది, ఇటుందా అటుందా అని మీరు అనొచ్చు. భారతదేశం స్టాండర్డ్ గా న్యూట్రల్ పొజిషన్ లో ఉంది. అండ్ ఆల్సో ఇంకా న్యూట్రల్ అనడం కన్నా వీఆర్ టువర్డ్స్ పీస్. అటు గానీ ఇటు గానీ యుక్రెయిన్ తో మనం బానే ఉంటాం, మాట్లాడతాం, అది చేస్తాం. అండ్ రష్యాతో మనం బానే ఉంటాం, మాట్లాడతాం, అది చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఏం కావాలంటే పీస్ అండ్ స్టెబిలిటీ కావాలి. ఇన్ఫాక్ట్ మనకి రష్యా, మనం కంప్లీట్ ప్రో రష్యా ఉండాలని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. అది
మన దేశం ముందు రావాలంటే మన ఎకనామిక్స్ కరెక్ట్గా ఉండాలి. రష్యా కూడా అలాగే ఉంటుంది. రష్యాకి రష్యన్ దేశం ముందు వస్తుంది, భారతదేశం ముందు రాదు కదా. అలాగే భారతదేశం ముందు రావాలి. సో ఇలాంటి టైంలో మనం జెన్యున్గా చూడాల్సిన విషయం అదే. ఆ న్యూక్లియర్ సిగ్నలింగ్ జరుగుతుందా, రష్యా ఆ లెవెల్ వరకు వెళ్తుందా, అంతవరకు కోపం రష్యాకు ఉంటుందా, లేదా యుక్రెయిన్ ఇప్పుడు చేస్తున్న ఈ విషయాలకి, ఎందుకంటే డ్రోన్ వార్ఫేర్ ఈ స్కేల్ దాకా వస్తుందని చెప్పి మనం అనుకుని ఉన్నాం కదా. 2022లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ లేదు. నౌ ఇఫ్ యు సీ యుక్రెయిన్ ఆ డ్రోన్ కొట్టడానికి, ఇన్ఫాక్ట్ ఇది చాలా మంది ఇది S-400 ఫైన్ అది కాదు. ఎందుకంటే జియోపొలిటికల్ గా మనం చూస్తున్నప్పుడు రష్యా ఈ కైండ్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడింది కదా, ఇది కానీ మనం కూడా వాడితే అంటే అది అంత వీక్ అనే డౌట్ మనకు రావచ్చు. ఇట్స్ నాట్ S-400 or S-500. యాంటీ డ్రోన్ మిజైల్ వార్ఫేర్ ఏదో అక్కడ జరిగింది. అక్కడ మీరు విజువల్ చూస్తే కూడా చాలా దూరం నుంచి కట్ అయిపోయి తన సొంత ఆయిల్ ట్యాంకర్ మీద పడింది. ఇన్ఫాక్ట్ ఇది రష్యా కూడా ఇట్స్ వెరీ బిగ్ ఎంబారెస్మెంట్. అదొక రకమైన ఎంబారెస్మెంట్. అయితే చైనాకి ఇవాళ మనం చేస్తున్న ఎంబారెస్మెంట్ ఇంకొకటి. నేను ఫస్ట్ ఐ వాంట్ గెట్ ఫ్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. మన దేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఉందా లేదా అంటే అది ఉంది. దానివల్ల కొన్ని జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యే జనరేషన్ ట్రామా అదే. దాన్ని ఎప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడను, అది జరగలేదు అని చెప్పి కళ్ళు మూసుకొని నేను ఉండను. నేను దట్స్ ద ట్రూత్. కానీ కొన్ని దేశాలు వాళ్ళ జియోపొలిటికల్ లబ్ధి కోసం దొరికిన దగ్గర భారతదేశం మీద ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తూ ఇండియా ఇస్ అ బ్యాక్వర్డ్ స్టేట్ ఇది అది అని చెప్పి చూపిస్తుంటారు కదా. మరి వాళ్ళ సీట్ కింద ఏముందో కూడా చూడాలి కదా. అందుకని వాళ్ళ చైనీస్ మీడియా అవుట్లెట్ ఉంటుంది, స్టేట్ రన్ మీడియా అవుట్లెట్ గ్లోబల్ టైమ్స్ అని. వాళ్ళు ఏం రాస్తున్నారు, వాళ్ళు భారతదేశ వాళ్ళ ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ కానీ ఇమేజెస్ కానీ చైనా మీద ఏం చూపిస్తుందంటే చెప్తాను నేను. ఏం చూపించింది భారతదేశం నేను చెప్తాను. బట్ వీళ్ళు ఏం రాస్తున్నారంటే ఆల్రెడీ భారతదేశం చాలా దిగజారిపోయి ఉంది, చైనాని కూడా వాళ్ళ లెవెల్కి లాగడానికి ప్రయత్నిస్తారని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. కానీ అప్రస్తుతంగా మన పేరు బయటికి తీసుకొచ్చి అనవసరంగా వాడి డిస్ప్యూటెడ్ ల్యాండ్, డిస్ప్యూటెడ్ బార్డర్ కూడా ఫర్ ఎవర్ లాగుతూ అనవసరంగా భారతదేశాన్ని టెన్షన్లో పెడుతున్న ఈ చైనాకి మనం అద్దం పెట్టి చూపించాం అంతే, అందులో తప్పేం లేదు. ఈ ఇమేజ్ ఒకసారి మీరు చూడండి. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది ఇట్స్ హ్యూమానిటీ థింగ్. పవర్ లో ఉండే ఒక వ్యక్తి పవర్ లో లేని వ్యక్తిని ఎక్స్ప్లోర్ చేసి కొన్ని దశాబ్దాలు కొన్ని సెంచరీస్ పాటు జరిగింది. భారతదేశంలో కాదు, చైనాలో కాదు, యూరోప్ లో కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ మన 1400s నుంచి 1700s వరకు మనం ఆ గ్యాప్ లో మనం చూస్తే, ఆ ఇంటర్వెల్ లో మనం చూస్తే 50,000 నుంచి 60,000-70,000 మంది అమ్మాయిలు చంపేశారు. మీరు ఒకసారి ఇంటర్నెట్ లో దీన్ని వెతకండి ఒకసారి. దాని స్కేల్ అనేది దేశానికి మారుతుంటది. నా చైనాలో ఏ విధంగా జరిగింది, భారతదేశం ఏ ఇమేజ్ పెట్టింది అనే డౌట్ మీకు వస్తే ఒక్కసారి ఇమేజ్ మీరు చూడండి. అన్నిటికన్నా పై స్థాయిలో షీ అని ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కాలర్స్ వీళ్ళందరూ, తర్వాత నాంగ్ అని ఫార్మర్స్, తర్వాత గాంగ్ అని ఈ ఆర్టిజన్స్ క్రాఫ్ట్స్మెన్ వీళ్ళందరూ ఉంటారు కదా, లాస్ట్ లో పెజెంట్స్, షాంగ్ అని మర్చెంట్స్, ట్రేడర్స్ వీళ్ళందరూ వస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఇది కొన్ని సెంచరీస్ గా చైనా చేస్తుందని చెప్పి మనం ఒక ఇమేజ్ పెట్టాం. మనం ఇది లేదు మా దేశంలో లేదని చెప్పి చైనా చెప్తుంది. కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. కోవిడ్ టైంలో చైనాలో ఎంతమంది చనిపోయారు కోవిడ్ వల్ల అంటే ఇప్పటికీ మనకు అఫీషియల్ డేటా లేదు. ఇంటర్నెట్ ఏది ఇంత స్థాయిలో ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. చైనాస్ అవుట్లెట్స్ కొన్ని నెంబర్స్ బయట రిలీజ్ చేస్తుంటే కదా, దానికి కొన్ని ఫ్రాక్షన్ కింద కూడా రాదని చెప్పి నా అభిప్రాయం అక్కడ. సో ఇలాంటి టైంలోనే వాళ్ళు అంతా దాస్తుంటే జస్ట్ ఇమాజిన్ ఆ టైంలో అన్ని దశాబ్దాల నుంచి, అన్ని సెంచరీస్ నుంచి వాళ్ళు ఎంత దాచుంటారు. ప్లస్ ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే అన్టచబిలిటీ ఉందా అంటే ఎటువంటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు అంటే. కానీ కోడిఫైడ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉంది, అది ఇవాళకి కూడా. అది మీరు ఒకసారి చూడండి, యూరోపియన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్తుంటారు. ఇది ఏదో ఇండియన్స్ మనం మాట్లాడుతున్నది మాత్రం కాదు. ఇది ఇవాళ మనం చూస్తే అది చైనా డెమోక్రసీ అని వాళ్ళు అనుకుంటారేమో కానీ ఏ సిటీలో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ షాంఘైలో కానీ బెయిజింగ్లో కానీ, ఒకటి క్యాపిటల్ సిటీ, ఒకటి ఎకనామిక్ క్యాపిటల్. ఇప్పుడు మనకి ఢిల్లీ, ముంబైలా అనుకోండి. ఇలాంటి సిటీస్లో చైనాలో పుడితే ఒక రకమైన పాస్పోర్ట్ ఉంటుంది, రూరల్ చైనాలో పుడితే ఇంకో రకమైన పాస్పోర్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ రెండు పాస్పోర్ట్లు డొమెస్టిక్ పాసెస్ లాగా. ఈ పాస్పోర్ట్ ఉండే వాళ్ళకి డిఫరెంట్ లబ్ధి ఉంటుంది, డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడే వెళ్ళాలి. ఏదైనా సిటీకి వచ్చిన పని చేస్తే వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ కింద చూస్తారు. అంటే వాళ్ళకి ఏంటి, బయట నుంచి చూస్తే షాంఘైలో ధారావి ఉండకూడదు, బీజింగ్లో ధారావి ఉండకూడదు, క్లీన్గా ఉండాలి, అంత బాగుండదు. సో ఎలిమినేట్ చేసేద్దాం. వాళ్ళు విలేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ తీసుకురాకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి. సిటీల్లో ఉండేవాళ్ళు జనరేషనల్గా సిటీస్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థాయి, ఆ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సిటీ పాస్పోర్ట్లు కావాలి. సో ఈ రకమైన డివిజన్ అనేది చైనాలో ఇవాళకి కూడా ఉంది. ఆ రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ఫ్యాక్ట్. మరి దీనికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? మీరు డెమోక్రసీ అని పిలుచుకుంటారు కదా అంటే దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. భారతదేశం వెళ్ళి చూపిస్తారు, భారతదేశంలో ఉండే తక్కువని చూపిస్తారు. అగైన్ భారతదేశంలో తప్పులే జరగట్లేదు అంటే జరుగుతున్నాయి. ఇన్ఈక్వాలిటీ ఉంది, వివక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మన దగ్గర రెండు పాస్పోర్ట్లు అయితే లేవు కదా. ఆల్సో ఇవాళ ఎప్పుడు లేని విధంగా ట్విట్టర్లో మీరు వెళ్ళి చూస్తే భారతీయులు భారతదేశంలో చైనాకి సంబంధించి కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ కల్చర్కి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. దాని మీద నేను కామెంట్ చేయను. కానీ అందులో ఈ పూప్ ఈటింగ్ ఫెస్టివల్ అని, గార్బేజ్ రీయూజ్డ్ ఆయిల్స్ అని రకరకాల వీడియోస్ వస్తున్నాయి. అగైన్ ఆ స్థాయిలో దిగి మనం మాడకూడదు. కానీ ట్విట్టర్ అంతా ఇది ఉందని చెప్పి మీకు చెప్పడానికి మాత్రం నేను ఈ ప్రస్తావించాను. నేను ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. చైనా ఈ స్కేల్లో, ఈ స్థాయిలో ఇదంతా చేస్తుంది కదా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? మన ఇలా వెనక్కి ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేదా వీ షుడ్ లెట్ అవర్ వర్క్ స్పీక్? ఆ చైనా లెవెల్కి మనం దిగజారి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేయడం కరెక్టా కాదని మీరు అనుకుంటున్నారు? నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. బట్ యు నో వాట్ ఎల్స్ చైనా ఇస్ డూయింగ్? పాకిస్తాన్కి ఒక గ్రేడ్ ఆఫ్ సబ్మెరైన్స్ని అమ్ముతుంది. ఇట్స్ $1 బిలియన్ డీల్ ఒకటి జరుగుతుంది పాకిస్తాన్కి, చైనాకి. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది మనకు సమయం సమాధానం చెప్తుంది. బికాస్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మనం చూస్తే ఆ ఇన్ఫ్లేషన్ కానీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ అది ఇంకా ప్రివలెంట్గా ఉంది. బట్ ఈ డీల్ అయితే జరిగింది కదా, దానికి మళ్ళీ వాళ్ళ పేరు ఏం పెట్టారు? వాళ్ళకి హ్యాంగోవర్ క్లాస్ అని పెట్టారు. హ్యాంగోవర్ క్లాస్ సబ్మెరైన్స్ అని బే ఆఫ్ బెంగాల్ దగ్గర వస్తుంది. కరాచీలో ల్యాండ్ అయినవి తర్వాత బే ఆఫ్ బెంగాల్కి వస్తాయని చెప్పి. ఈ బే ఆఫ్ బెంగాల్ రిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే
భారతదేశానికి పాకిస్తాన్ సైడ్ అరేబియన్ సీ ఉంది. అక్కడ జనరల్గా వాళ్ళు సబ్మరీన్స్ వాళ్ళు డిప్లాయ్ చేసి పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ దాకా వచ్చారో 1971 ముందు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత 1971 వార్ జరిగింది. ఆ యుద్ధంలో మనది ఒక సబ్మరీన్ని ఆ హ్యాంగోర్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, హ్యాంగోర్ అనే వాళ్ళ సబ్మెరీన్ ముంచేసింది. అందుకని సెంటిమెంట్గా అలా పేరు కూడా పెట్టుకున్నారు. ఏదో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుద్దేమో అని చెప్పి వాళ్ళకి చిన్న ఆశ అది. Pakistani submarine sank INS Kukri. It was the first time an Indian Navy warship was sunk in wartime after independence. The operation became one of... ఇన్ఫాక్ట్ దీని గురించి ప్రస్తావిస్తూ మన జయశంకర్ గారు కూడా హీ వాస్ గివింగ్ అ స్పీచ్ 1971లో మన సబ్మెరీన్ మునిగిపోయినప్పుడు అక్కడ పాకిస్తాన్ వాడిన మిజైల్స్ కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, యూరోప్ నుంచే వచ్చాయి కదా అని చెప్పి ఆయన అన్నారు కదా. అది ఇదే ఈ సబ్మెరీన్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆ సబ్మెరీన్ పేరు ఇవాళ క్వశ్చన్ అదే, మీరు రాయండి కింద వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సబ్మెరీన్. 1971లో ఈ హ్యాంగోర్ క్లాస్ సబ్మెరీన్ ఏదైతే పాకిస్తాన్ ఉందో ఆ టైంలో మనది డిస్ట్రాయ్ అయిపోయిన సబ్మెరీన్ పేరేంటి. అండ్ బై ద వే ఇంకో క్వశ్చన్ కూడా అడిగేస్తాను. ఈ సిస్టమ్ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, ఏది 2 పాస్పోర్ట్ల సిస్టమ్, సిటీలో ఉంటే ఒకటి, రూరల్ సైడ్లో ఉంటే ఒకటి. ఆ సిస్టమ్ పేరేంటి చైనాకి సంబంధించి? మన వాళ్ళు ఎవరైనా చైనాకి వెళ్ళి ఒకవేళ వెళ్ళుంటే మీకు తెలుసుంటే కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎనీవేస్ సబ్మెరీన్స్ కానీ ఒకవేళ బే ఆఫ్ బెంగాల్ కానీ వస్తే మనం ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అంటే, మన నేవల్ ఫ్లీట్, మన నేవల్ కమాండ్ ఏదైతే ఉందో అది ఇంకా డైవర్సిఫైడ్, డిస్పర్స్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటిదాకా పాకిస్తాన్ మీద మనం దృష్టి పెట్టాల్సి వస్తే ఓన్లీ అరేబియన్ సీలో పెట్టాల్సిన మనం ఇవాళ బే ఆఫ్ బెంగాల్లో కూడా పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మనం అక్కడ బే ఆఫ్ బెంగాల్లో చేసిన యాక్టివిటీస్ మీద వాళ్ళు నిఘా పెట్టొచ్చు. ప్లస్ ఇవి ఎయిర్ ప్రొపైల్డ్ సబ్మెరీన్స్ అని చెప్పి అంటున్నారు. ఏఐపీ టెక్నాలజీని వాడుతుంటాయి. అంటే డీజిల్ సబ్మెరీన్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రావాల్సిన అవసరం లేదు. చాలా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం లోపల కిందే ఉండొచ్చు సీక్రెటివ్ గా. సో ఇలాంటి సబ్మెరీన్స్ పాకిస్తాన్ సీక్రెటివ్ గా కింద పెడదామని చెప్పి ప్లాన్ వేస్తుంది. ఎనీవేస్ నిజంగా పాకిస్తాన్ ఇది చేయగలుగుతుందా లేదా అనే క్వశ్చన్ కూడా నేను మీ ముందే పెడుతున్నా. యూ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రోటోటైప్ స్టేజ్ లోనే ఉంది. అది వాళ్ళకి రీచ్ అయ్యింది, హార్బర్కి వచ్చింది, కరాచీలో అని చెప్పి మనకు తెలుసు. కానీ బే ఆఫ్ బెంగాల్ దాకా వచ్చిందో లేదో, పాకిస్తాన్ చేస్తుందో లేదో ఇంకా మనకు సమాధానం చెప్పాలి. వాట్ ఎవర్ యూ థింక్, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇవాళ వీడియోకి సంబంధించి ఆ క్వశ్చన్స్ ఏవైతేనా 2 క్వశ్చన్స్ ఇవాళ క్వశ్చన్ అనుకోండి, కింద కామెంట్స్లో మీరు రాయండి. నేను దీనికి ఆప్షన్స్ ఇవ్వను, వాటికి సమాధానాలు మాత్రం ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని మీరు రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది మనకి రాధా గాయత్రి అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, వైజాగ్కి సంబంధించిన ఆవిడ, మసూరి అని చెప్పి మీరు ఎక్కడో హెడ్లైన్ చదివే ఉంటారు. దానికి సంబంధించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియో, నిన్నటి వీడియోలో నేను చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ జోన్లోనే నేను చూద్దాం అనుకుంటున్నాను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.